హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనకు కార్తీక మాసం నవంబర్ 20వ తారీఖు అయితే మనకు అమావాస్య అయితే వచ్చింది కదండీ. ఈ రోజుతో మనకు కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోతుంది. కార్తీక మాసం అయిపోయిన తర్వాత మనకు మార్గశిర మాసం అయితే వస్తుంది కదండీ. మార్గశిర మాసంలో మనకు సుబ్రహ్మణ్య షష్ఠి అయితే వస్తుంది. ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ 20వ తారీఖున 26వ తారీఖున బుధవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అయితే వచ్చిందండి. రోజు చాలా మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు కదండి. సుబ్రహ్మణ్య షష్ఠి అనేది తారకాసురుడు చంపడానికి ఉద్దేశంతో జన్మించిన శివకుమారుడు అండి. ఈయననే కార్తికేయుడు అని కూడా మనం పిలుస్తాం కదండి. మనకు పెళ్ళి ఆలస్యం అవుతున్నా, అలాగే పిల్లలు కాకుండా ఉంటారు కదండి చాలామందికి. అలా పిల్లలు కాకపోయినా, కుజ దోషం ఉన్నా, రాహుకాల దోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా, ఇలా ఎటువంటి దోషాలున్నా, ఆర్థిక అభివృద్ధి లేకపోయినా, ఇటువంటి పనులకు ఆటంకాలు జరుగుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలా మంచిదని అంటారు కదా. ఇంత పరమ పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనం కూడా స్వామివారిని పూజించి స్వామి అనుగ్రహానికి అయితే పాత్రలు అవుదామండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.